వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. మీ అందరికీ మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అతి త్వరలో మెగా డిఎస్సి రాబోతుంది. ఈ మెగా డిఎస్సి అనేది ముఖ్యంగా హెచ్జిటి అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. మీ జీవితంలో మీకు ఇప్పటి వరకు మీకు కలిసి రానటువంటి ఏ అభ్యర్థి అయినా సరే మీరు కొంచెం ఈ హెచ్జిటి అభ్యర్థులు కొంచెం కష్టపడితే ఉద్యోగం సాధించవచ్చు. ఈసారి కనుక మీరు ఉద్యోగం సాధించలేదు అంటే మీరు లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ఉద్యోగం సాధించలేరు. ఎందుకంటే ఇంత మంచి అవకాశం మళ్ళీ మీకు ఎప్పుడు రాదు. సో ఈ మెగా డిఎస్సిలో ఎన్ని హెచ్జిటి పోస్టులు ఉండే అవకాశం ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉండే అవకాశం ఉంది, ఈరోజు మనం కనుక ప్రధానంగా చర్చిద్దాము. సో మొదటగా మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, మెగా డిఎస్సి రావాలి అంటే మనకు దాని వెనుక ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటివి ఈరోజు ప్రధానంగా చూద్దాము. మెగా డిఎస్సి రావాలి అంటే మొదటగా ఈ ప్రమోషన్స్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ కావాలి. ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయితేనే మెగా డిఎస్సికి సాధ్యమవుతుంది, మెగా డిఎస్సి వస్తుంది. లేదు అంటే ఆ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ లేదు అంటే మళ్ళీ ఓ 10,000 12,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఈ పోస్టులకు 5-6 కలిపి ఒక అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగితే దాన్ని మెగా డిఎస్సి 10 లేదా 12,000 11,000 వస్తే దాన్ని మెగా డిఎస్సి అన్నది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా మెగా డిఎస్సి నిర్ణయిస్తామని ప్రకటన చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సిలో 18 నుండి 22,000 పోస్టులు ఉండే అటువంటి అవకాశం ఉంది. 18 నుంచి 22,000 పోస్టులు ఉండే అవకాశం ఉంది. సో ఈ 18 నుంచి 22,000 పోస్టులు రావాలి అంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అనేది ఆ ప్రాసెస్ ముందుకెళ్ళసాగాలి. ఆ ప్రమోషన్స్ అనేది ప్రక్రియ స్టార్ట్ కావాలి అంటే దీనికి టెట్తో ముడిపడి ఉంది. దీనికి టెట్ కంపల్సరీ. టెట్ పెట్టకుండా ఈ ప్రమోషన్స్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి నాకున్న సమాచారము, నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం, మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, నా అనుభవాన్ని బట్టి చెప్తున్నా, ఈ మెగా డిఎస్సి రావాలి అంటే ఖచ్చితంగా టెట్ అనేది ఇవ్వవలసి వస్తుంది. ఈ టెట్ ఇచ్చిన తర్వాత ఈ టెట్ను తర్వాతనే మనకు ప్రమోషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఒక స్పష్టత వస్తుంది. అదేవిధంగా మూతబడినటువంటి ప్రతి స్కూల్ను కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి అవి దాదాపు సుమారుగా ఒక 5,000 పైచిలకు ఆ పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా మనము చూసినా కూడా ఇందులో ఈ 18 నుంచి 22,000 పోస్టులలో సుమారుగా హెచ్జిటి పోస్టులే దాదాపు 65 to 70% ఉద్యోగాలు 65% నుంచి 70% కావచ్చు, మినిమం 60% ఉద్యోగాలు అయితే హెచ్జిటి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు కనుక ఈ టైం కనుక మీరు హెచ్జిటి అభ్యర్థులు ఉద్యోగం సాధించలేదంటే మళ్ళీ మీరు లైఫ్లో ఆ ఆశను వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఖాళీలు నెక్స్ట్ టైంలో ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది మెగా డిఎస్సి అనేది బాగా ఎన్నికల ప్రచారంలో చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మెగా డిఎస్సి ఏడికనే గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి మెగా డిఎస్సి అంటే 10,000 11,000 12,000 వేయదు. సో అది మినిమం ఒక 16 నుంచి 16 కూడా కాదు, ఒక 18 నుంచి 20,000 పోస్టులకు ఖచ్చితంగా వేసే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను. అందుకే నేను ఈ హెచ్జిటి అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు చదువుతున్నామనో ఇంకా లేదు మేమంతా చదివినామనో సబ్జెక్ట్ అనేది చాలా ఉంటుంది. గత ప్రశ్నపత్రాలను మనం చూస్తున్నాము. సో పేపర్ అనేది ఎంత హార్డ్ అయినా ఉండొచ్చు, కాబట్టి ఈజీ ఉండొచ్చు, హార్డ్ కఠినంగా ఉండొచ్చు. కానీ మనం సేఫ్ జోన్లో మనం ఉద్యోగం సాధించాలంటే మనం ఖచ్చితంగా మనం చదవవలసినటువంటిది ఎంత సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టుని ఖచ్చితంగా చదవాలి. చదివేటువంటి సబ్జెక్టు కూడా అప్లికేటెడ్ ఓరియంటెడ్లో, మనం ఏదో చదివినామా అంటే కాదు, ఒక అప్లికేటెడ్ ఓరియంటెడ్లో మనం చదవవలసి వస్తుంది. అలా చదివినప్పుడే మనం 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి
ఇందులో ఈ 18 నుంచి 22,000 అనుకుందాం, 18 అనుకుందాం, లేదా 20 వస్తాయా 22 వస్తాయా, అది గవర్నమెంట్ చేతిలో ఉండదు. నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా. సో కాబట్టి 18 అని నేను ఎలా చెప్తున్నాను అంటే, సో ఇప్పుడున్నటువంటి 5,000 పోస్టులతో పాటు ఇంకొక 4,000 5,000 పోస్టులు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇది కాకుండా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కనుక అయినట్లయితే మరొక 10,000 పోస్టులు 8,000 పోస్టులు వచ్చేటట్టుంది. అలా సుమారుగా రఫ్గా చూసినా కూడా మనకు 18,000 to 22,000 పోస్టులు ఉంటుంది. ఆల్రెడీ 5,000 పోస్టులు ఉన్నాయి. ఇంకా గుర్తించిన పోస్టులే ఒక 4,000 నుంచి 5,000 వరకు ఉన్నాయి. సుమారుగా ఇవే 10,000 అవుతున్నాయి. ప్రమోషన్స్ ఇస్తే ఒక 8,000 నుంచి 9,000 వరకు ప్రమోషన్స్ ద్వారా వచ్చేది ఉంది. అదేవిధంగా మార్చి వరకు ఖాళీలు, రిటైర్మెంట్ అయ్యే వారు వాళ్ళ ఖాళీలు తీసుకున్న ఆ యొక్క 4,000 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఒక 20 నుంచి 22 కావచ్చు, 18 కావచ్చు, 20 కావచ్చు, 22 కావచ్చు, అది ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చిన దాన్ని బట్టి సో అనుమతితోటి మినిమము 18 నుంచి 22,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో దాదాపు 65 నుంచి 70% వరకు ఎందుంటాయి, 65 to 70% పోస్టులు ఎడ్జిటి పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. మిగిలిన ఒక 30% లేకుంటే ఒక 35 to 40% స్కూల్ అసిస్టెంట్, 35 to సరే అప్రాక్సిమేట్లీ నియర్లీ మనం ఇచ్చిందే అది కరెక్ట్ గా కాదు, ఎస్సీఏ పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎడ్జిటి అభ్యర్థులు అందుకే నేను మంచి అవకాశం అని చెప్తున్నా. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా ఇందులో ఉండేటువంటి పోస్టులను కనుక మనం చూసినట్లయితే మనకు ఈ పోస్టులలో సుమారుగా ఒక 12,000కు పైననే 10 కావచ్చు, 12,000 కావచ్చు, 14,000 కావచ్చు ఎడ్జిటి పోస్టులే అన్ని ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎడ్జిటి అభ్యర్థులు ఎడ్జిటి ఉద్యోగం రావాలి అంటే మొదట మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ మెథడ్స్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్లయితే మ్యాథ్స్, ఇంగ్లీష్, మెథడ్స్ అండ్ సైన్స్ పైన కనుక దృష్టి పెట్టినట్లయితే ఎవరికైనా మీకు ఉద్యోగం రాలేదంటే, ఎడ్జిటి ఉద్యోగానికి మీరు దగ్గరగా లేరు, దూరంగా ఉన్నారు అంటే మీరు మ్యాథ్స్లో మిస్టేక్ చేయడం, ఇంగ్లీష్లో మిస్టేక్ చేయడం అండ్ మెథడ్స్లో మిస్టేక్ చేయడం, దెన్ సైన్స్, తర్వాత సోషల్ కావచ్చు, తెలుగు కావచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, పిఐ కావచ్చు, ఇవన్నీ కూడా చదువుకుంటే వస్తాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ పిఐ కావచ్చు అండ్ సోషల్ కావచ్చు అండ్ తెలుగు కావచ్చు, ఇవన్నీ కూడా మనము చదివితే వచ్చేటువంటివే. సో దీంట్లో ఎలాంటి మనం పెద్ద కష్టపడవలసినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఎవరైతే మ్యాథ్స్, ఇంగ్లీష్, మెథడ్స్ అండ్ సైన్స్ ఈ 4 సబ్జెక్టులు కనుక మీరు బాగా చదివినట్లయితే మీరు ఖచ్చితంగా ఉద్యోగం ఎడ్జిటి సాధిస్తారు. మీరు ఏదైనా తీసుకోండి, ఎడ్జిటి అభ్యర్థులు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నాం సార్, ఆల్రెడీ 2 years నుంచి, 2.5 years నుంచి, 1 year నుంచో, 6 months నుంచో మేము ఆల్రెడీ ప్రిపరేషన్లు ఉన్నా అలాంటి అభ్యర్థులు కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా ప్రిపేర్ కానివ్వండి. మీరు చదవాల్సినటువంటి ఎంత చదవాలనో అంత సబ్జెక్టు మీరు చదవకుంటే మీరు మీ యొక్క ఏదైతే మీ యొక్క సక్సెస్ నురో అది దానికి రీచ్ కాలేరు. కాబట్టి మీరు పక్కా ఈ డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే కోచింగ్ అనేది 100కు 100% అవసరము. సో ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది అభ్యర్థులు, మా దగ్గర కూడా బాసరలో కూడా ఆన్లైన్ ఉంది, కానీ ఆన్లైన్లో యొక్క సక్సెస్ రేటు జస్ట్ 5% మాత్రమే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్లో కంప్లీట్ ఆన్లైన్లోనే చదివి మేము ఉద్యోగం సాధిస్తాము అనే వాళ్ళ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువనే ఉంటుంది. కాబట్టి మంచి అవకాశం ఉంది. దాదాపు 6 months టైం ఉంది. 6 months వరకు మనకు టైం కూడా ఉంది. కాబట్టి ఈ టైంలో పక్కా ప్రణాళిక చేసుకుంటే ఎడ్జిటిలో ప్రతి అభ్యర్థి కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గత డిఎస్సిలో కనుక తీసుకున్నట్టయితే బాసరా ఇన్స్టిట్యూట్లో దాదాపు 1,500 పైచిలకు మనం ఎడ్జిటి ఉద్యోగాలు సాధించినాము. సో అలాంటి అదే టీం తోటి ఇప్పుడు మన బాసరా ఇన్స్టిట్యూట్లో సో ఇక్కడ మ్యాథ్స్ కావచ్చు, ఎస్పెషల్లీ ఒక నాన్ మ్యాథ్స్ అభ్యర్థికి, మ్యాథ్స్ రానటువంటి అభ్యర్థికి నేను చెప్తున్నా, మాది గ్యారంటీ మీరు బై మార్కులు మ్యాథ్స్లో సంపాదిస్తారు. ఇంగ్లీష్లో ఎంత అయినా కూడా ఇంగ్లీష్లో పోతాయి, కానీ అందరికంటే ఎక్కువగా మంచి సుధీర్ సార్ క్లాసెస్ తోటి మీకు ప్రతి అభ్యర్థికి కూడా ఒక ఇంగ్లీష్ అనే ఒక భయం పోగొడతాము. మ్యాథ్స్ రాంబాబు సార్ కావచ్చు, ఇంగ్లీష్ సుధీర్ సార్ కావచ్చు, ఈ ఇద్దరితో ఫ్యాకల్టీ తోటి మీకు ఒక మ్యాథ్స్ అనే భయం పోతుంది. ఇక్కడ ఇంగ్లీష్ సుధీర్ సార్ వల్ల ఇంగ్లీష్ అనే భయం పోతుంది. ఇక్కడ మెథడ్స్ బాసరా ఇన్స్టిట్యూట్లో
టాప్ మోస్ట్ మెథడాలజీ ఫ్యాకల్టీ ఉంటుంది. ఇప్పుడు ట్రై మెథడ్ శ్రీనివాస్ గారు అని అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. అదేవిధంగా మిగతా సబ్జెక్ట్ కూడా సైన్స్ కావచ్చు, ఏదైనా ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక టాప్ ఫ్యాకల్టీని బాసర యూజ్ చేస్తుంది. కాబట్టి మీరు 1 మార్కులో అయినమో హాఫ్ మార్కులను ఉద్యోగం పోయిందని ఒక అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చుకోకండి. ఎందుకంటే మీరు ఉన్నటువంటి అభ్యర్థులే మొత్తం కలిపి ఉన్న అభ్యర్థులే దాదాపు 1 lakh బిలో ఉన్నారు. 1 lakh బిలో ఉన్నారు. ఈ 1 lakh బిలోకే మీకు ఆల్రెడీ 12,000 నుంచి రావచ్చు, 12,000 పైచులకు హెచ్జిటి ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో చూడండి. 1 lakh కూడా లేరు. నాకు తెలిసి సుమారుగా 80 నుంచి 80,000 90,000 మందే ఉన్నారు. కాబట్టి ఈ 80-90,000 మందికి దాదాపు సుమారుగా మీకు 12,000 ఉద్యోగాలు వస్తున్నాయంటే 12,000 ఉద్యోగాలకు మీరే అర్హులు, వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సులభంగా ఈజీగా జస్ట్ మీరు కొంచెం ఒక 6 months 5 months మీరు కష్టపడితే ఈ ఉద్యోగంతో వెళ్ళిపోతారు. సో 2 తెలుగు రాష్ట్రాలలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉన్నటువంటి సంస్థ బాసర సంస్థ. సో ఇక్కడ మ్యాథ్స్ తీసుకున్న రాంబాబు సార్ కావచ్చు, వెంకట్ గౌడ్ సార్ డిఎల్. సో అలాంటి ఇక్కడ ఇంగ్లీష్ కనుక తీసుకున్నా కూడా సుధీర్ సార్ కావచ్చు, దెన్ మెథడ్స్ కనుక తీసుకున్నట్లయితే శ్రీనివాస్ సార్ ట్రై మెథడ్ కావచ్చు, సింహాచలం తెలుగు మెథడ్ కావచ్చు, ఇలాంటి సైన్స్ కనుక తీసుకుని రాము సార్ కావచ్చు, డేవిడ్ సార్ కావచ్చు, లింగస్వామి సార్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇలాంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మట్టపల్లి రాఘవేంద్ర కావచ్చు, పిఐ తీగల జాన్ రెడ్డి కావచ్చు, అండ్ దుర్గాప్రసాద్ సార్ కావచ్చు, అండ్ సోషల్ తెలుగు వెంకట్రావు ఉన్నారు, చిన్నారావు సార్ ఉన్నారు, శివశంకర్ సార్, ఇలాంటి 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి టాప్ ఫ్యాకల్టీ బాసరలో ఉన్నారు. కాబట్టి ఈ ఇయర్ బాసరలో తీసుకున్న ప్రతి అభ్యర్థి కూడా, బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న ప్రతి అభ్యర్థి కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు క్లాసు చెప్పిస్తున్నాయి. కాబట్టి ఈ 1/2 మార్కుతోటో హాఫ్ మార్కుతో 1 మార్కుతోటో మేము జాబ్ మిస్ అయ్యాయినటువంటి విధంగా మీకు ఉండదు. కాబట్టి ఈ శుక్రవారం అంటే ఇక్కడ మనకు ఈ శుక్రవారం రోజు 5th and 1/2024 రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. శుక్రవారం రోజు మనకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ 5వ తారీఖు మీకు 9 AM న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హెచ్జిటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి. మీకున్న నాలెడ్జ్కి 80 మార్కుల పేపర్ ఉంటుంది. కాబట్టి 80 మార్కుల పేపర్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్న 54 మార్కులు తెచ్చుకుందా అనుకున్నాం. కానీ అట్లీస్ట్ ఒక 2 to 5 మార్క్స్ మీ యొక్క నాలెడ్జ్కి బాసర ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ తోడైతే 2 నుంచి 5 వరకు మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పెరిగిన మార్కులతోటే మీ యొక్క సక్సెస్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో నాణ్యతకు మారు పేరు బాసర. సో నేను ఎలాంటి క్వాలిటీ ఇస్తానో నా ఓల్డ్ స్టూడెంట్స్ తెలుసు. ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ బాగలేరు అనేది ఉండదు. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరు బాగా చెప్తే అలాంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనం చెప్పిస్తాము. సో టైం లేకుంటే మనం తక్కువ చెప్పిస్తాం, కానీ ఇక్కడ చాలా టైం ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా టైం ఉంది. కాబట్టి ఎవరు కూడా టైం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. 6 months ఖచ్చితంగా ఎలక్షన్స్ టైం కాబట్టి ఖచ్చితంగా టైం ప్రొలాంగ్ అవుతుంది. 6 నెలలు మినిమం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు టెట్ కూడా పెడతారు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఎంత ప్రిపేర్ కావాలనుకున్నారో, ఎంత డెప్త్ ప్రిపేర్ అనుకున్నారో అంత డెప్త్ ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయితేనే సక్సెస్ అవుతారు. ఏదో పైన సబ్జెక్ట్ చదివి మేము చదివినాము అయిపోయింది, మేము రివిజన్లో ఉన్నాము అంటే అది కాదు. చదవాల్సినంత చదవక ఎన్నిసార్లు రివిజన్ చేసినా అది వేస్ట్. నా దృష్టిలో మీరు చదవవలసిన సబ్జెక్ట్ చదవకుండా పైన సబ్జెక్ట్ చదివి రివిజన్ అయిపోయింది, మాది 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, 4 సార్లు రివిజన్ అయిపోయింది అంటే అది మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. నువ్వు చదవాల్సిన సబ్జెక్టు చాలా ఉంటుంది. అలా చదివినప్పుడే నువ్వు 2 సార్లు 3 సార్లు 4 సార్లు రివిజన్ చేసుకున్నా ఒక అర్థం ఉంటుంది. కానీ చాలా మంది అభ్యర్థులు నేను చూసిన పర్సనల్గా చదవాల్సిన చదవరు. వాళ్ళు ఏదో ఒక కోచింగ్ సెంటర్ మీద డిపెండ్ అయ్యాలి, పైన చెప్పియడం వల్ల అదే ఫైనల్ అనుకుంటే కాదు. ఒకరికి మించిన ఒకరు సబ్జెక్ట్ ఉంటుంది. మీరు అలా ఒకసారి మీరు ఆలోచించండి. బాసరా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ నోట్స్ని కంపేర్ చేసుకోండి. మీరు బయటకు బాసరా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ నోట్స్ కంపేర్ చేస్తే మీకే తెలుస్తుంది సబ్జెక్టు డెప్త్నెస్. అంత డెప్త్ చదివితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. గత గురుకులాలలో మన రిజల్ట్ రాలేదు, కానీ అలాంటి గురుకులాలలో కూడా దాదాపు ఒక్కొక్క సబ్జెక్టులో దాదాపు 400 పోస్టులు ఉంటే దాదాపు 250-300 పోస్టులు బాసరకే వస్తున్నాయి. 3 సబ్జెక్టులలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తున్నది.
ఒక 4-5 కలిసి వస్తే అందులో 2-3 ఉద్యోగాలు సాధించుకున్నారు. వస్తున్నాయి వాళ్ళకు 1:2లో ఉంటారు వాళ్ళు. కాబట్టి సో క్వాలిటీ ఇంత ఎందుకు వస్తుందంటే మనం క్వాలిటీ ఇస్తాము కాబట్టి ఇలాంటి టీం ఉంది. అదేవిధంగా SCI సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ కూడా 5వ తారీఖు 1వ నెలలో స్టార్ట్ అవుతున్నాయి. 5వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. SCA నేను ఇంత ముందుకు చెప్తున్నా, SCAలో స్కూల్ అసిస్టెంట్ లేదా గురుకుల ఉద్యోగం అనేది బాసరతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ, 2 తెలుగు రాష్ట్రాలలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కలిగినటువంటి సంస్థ బాసర సంస్థ. ఇక్కడ మ్యాథ్స్ కనుక తీసుకుంటే మనకు వెంకట్ గౌడ్ కావచ్చు, అండ్ ఈ స్కూల్ సిలబస్ కు సంబంధించినటువంటి ఒక వెంకట్ ప్రసాద్ సార్ అని ఉన్నారు, తను కూడా తీసుకుంటున్నాము. అండ్ తర్వాత అన్వర్ సార్ అని, ఇలా సో అశోక్ సార్ అని ఉన్నారు. మెథడ్ కనుక తీసుకున్నా మళ్ళీ జితేందర్ రెడ్డి సారు మెథడ్ ఉంటుంది. అదేవిధంగా బయోసైన్స్ కనుక తీసుకున్నా మెథడ్ విక్రమ్ సార్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా స్కూల్ అసిస్టెంట్ గురుకులాకు చెప్పిన ప్రతి ఫ్యాకల్టీ కూడా ఓల్డ్ ఫ్యాకల్టీ అంతా కూడా అలానే ఉన్నారు. కాబట్టి మీకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం అనేది బాసరతోనే సాధ్యమవుతుంది. ఇవి డిస్ట్రిక్ట్స్లో ఇంకెక్కడో నడవవు. కాబట్టి మీకు అలా గురుకులాలు వేల మందికి ఇచ్చినటువంటి అనుభవం ఉంది కాబట్టి స్టేమ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా ఈ బ్యాచ్లో ఎప్పుడు 5వ తారీఖు 1వ నెల 20 స్టార్ట్ అవుతుంది. అంటే లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మెగా డిఎస్సి అనేది కంపల్సరీ వస్తుంది. మెగా డిఎస్సి రావాలి అంటే ఫస్ట్ టెట్ ప్రమోషన్స్ కావాలి అంటే టెట్ పెట్టాలి. ఎవరైనా టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు చాలా మంది ఇప్పటికి కూడా టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులందరూ కూడా 5వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ టెట్ బ్యాచ్ వాళ్ళు టెట్ కూడా ఉంటే మీరు టెట్ ప్లస్ డిఎస్సి తీసుకోండి. ఫస్ట్ ఒక 2 monthsలో టెట్ కంప్లీట్ చేసుకోండి. 45 days ఇస్తారా, ఎన్ని రోజులు ఇస్తారా, మనము 2 monthsలో టెట్ క్వాలిఫై అయ్యి ఆ తర్వాత మీరు డిఎస్సికి కంటిన్యూ కాండి. సో కాబట్టి HGT వాళ్ళకు టెట్ అయినా డిఎస్సి అయినా ఒకటే. కాబట్టి HGTలో ఎవరైతే డిఏడి అభ్యర్థులు ఎవరైనా టెట్ క్వాలిఫై కాకుంటే మీరు ఇమీడియట్గా మీరు ఇంకా లేట్ చేయని అవసరం లేదు. మీరు ఇమీడియట్గా వచ్చి టెట్ ప్లస్ డిఎస్సి జాయిన్ కాండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో బిఎడ్ అభ్యర్థులు కూడా మీరు టెట్ తీసుకోండి. టెట్ క్వాలిఫై కాకపోతే ఫస్ట్ టెట్ తీసుకోండి. టెట్ అయిన తర్వాత మీరు డిఎస్సి కంటిన్యూ చేసుకోండి. కంపల్సరీ టెట్ వచ్చే అవకాశము 100కు 100% టెట్ ఇస్తేనే ప్రమోషన్స్ ప్రక్రియ ముందుకెళ్తుంది. కాబట్టి సో టెట్కు ప్రమోషన్స్కు ఒక లింక్ ఉంది. కాబట్టి ఇంటర్నల్ టెట్ పెట్టేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్సిటి గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం ఇంటర్నల్ టెట్ అనేది అసాధ్యం కాకపోవచ్చు. అది మళ్ళీ కోర్టు కేసులు ఇవన్నీ సాధ్యాసాధ్యాలు పట్టి వాళ్ళు ఇస్తారు. ఓ టెట్టే పెడతారు. ఎందుకంటే 6 months అయిపోతుంది కూడా. సో కాబట్టి టెట్ ఇస్తారు. ఆ టెట్ అయిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ముందు ఇస్తారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లు ఉంటాయి కాబట్టి. సో ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్కి రివైజ్డ్ దానికి అనుబంధంగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మీరు 20,000 పోస్టులు అంటే ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా 1000, 2000, 3000 ఉంటాయి పోస్టులు. ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా 15,000-16,000 పోస్టులు ఉన్నా కూడా కొన్ని లక్షల మంది, 5 లక్షలు 10 లక్షల మంది అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 4 చూస్తున్నాం 9,000 పోస్టులకే దాదాపు కొన్ని లక్షల మంది అప్లై చేశారు. ఇక్కడ ఈ 20,000 పోస్టులు ఉన్న మొత్తం కలిపితే కూడా 3 lakhs అప్లై చేయరు. ఆల్రెడీ 1.77 lakhs ఏదో అప్లై చేశారు. ఇంకా మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవని ఎవరు అప్లై చేయలేదు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎంత అప్లై చేసినా 3 lakhs ఏమో 3 to 3.5 lakhs వరకే ఉంటారు. కాబట్టి టెట్ చాలా మంది ఇంకా క్వాలిఫై కాని అభ్యర్థులే ఉన్నారు. కాబట్టి టెట్ కంపల్సరీ అవసరం. కాబట్టి సుమారుగా 3 లక్షల మంది ఉంటుండొచ్చు. ఈ 3 లక్షల మందికే 20,000 ఉద్యోగాలు అంటే అది చాలా చాలా ఎక్కువ. కాబట్టి ప్రతి అభ్యర్థి బిఎడ్ డిఎడ్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి చిన్న చితకా జాబ్ చేసుకున్న వాళ్ళైనా మీరు ఈ కొంచెం ఆపుకొని ఈ యొక్క 6 months కనుక ఉన్నట్లయితే మీరు లైఫ్లో సెటిల్ కావచ్చు. ఫ్యూచర్లో కూడా చిన్న జాబులు స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ చేసే అభ్యర్థులు ఎలాగో సిలబస్ అయిపోతుంది. కాబట్టి అలాంటి అభ్యర్థులు అందరూ కూడా మీరు ఒక ధైర్యం చేయండి, సాహసం చేయండి. ఎందుకంటే కూర్చోంది రాదు. ఎంత ప్రిపేర్ కావాలో అంత ప్రిపేర్ అయితేనే వస్తుంది. మీరు ప్రిపేర్ అయిన దానికంటే ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ గౌడ్ సారే ఉన్నాడు డిఎల్. అతను దాదాపు 20 సంవత్సరాల నుంచి అదే సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్ చెప్తానే ఉన్నాడు. కాబట్టి కొన్ని 100 బ్యాచ్లు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అలా మీరు నేర్చుకునేది కూడా సబ్జెక్ట్, మీకున్న సబ్జెక్టుకు బాసర ఫ్యాకల్టీ తోడైతే
విజయం అనేది మీకు మీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి టీంని మనం బాసరా మెయింటైన్ చేస్తాం. నాణ్యతకు మారు పేరు బాసరా. సో అలాంటి ఫ్యాకల్టీని నేను ఇస్తా కాబట్టి ఇంత సక్సెస్ రేట్ అనేది ఇన్ని వేల మంది టీచర్లను తయారు చేసినటువంటి సంస్థ బాసరా. నాణ్యతకు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. సో ఆ క్వాలిటీకి పెద్ద పీట వేస్తూనే ఉంటాం కాబట్టి అది ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్.